ఈనాటి తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి, మీడియా మిత్రులకి, పట్టణ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు ఎవరి పేరు తీసుకొని అందరు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తిరంగా ర్యాలీ వల్ల మనం పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏం చెప్పదలుచుకున్నామని చెప్పాలి ఒకసారి. ఖబర్దార్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా. పోయిన నెల ఏప్రిల్ 22వ తేదీ నాడు కాశ్మీర్ పహల్గాంలో మన సోదరి మనందరూ ఎంతో మంది కుటుంబ సభ్యులతో విహారయాత్రకు కాశ్మీర్ చూడడానికి వెళ్ళిండు. చూడడానికి వెళ్ళిన సందర్భంగా పహల్గాంలో 26 మంది మన అన్నదమ్ములను 26 మందిని వారి భార్యల ముందు, వారి పిల్లల ముందు మరి మీరు హిందువా అని అడిగి చంపిందంటే ఎంత ఉగ్రవాదులకు ఎంత మత విద్వేషాలు ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హిందువా అని అడిగి మరి భార్య ముందు, పిల్లల ముందు ఆ కుటుంబ తండ్రిని, ఒక భర్తని చంపిండ్రు, ఒక అన్నని, ఒక తమ్ముణ్ణి, తండ్రికి ఒక కొడుకుని వాళ్ళు చంపిండ్రు అంటే రక్తం అంతా ఉడుకుతుందా లేదా? లోపల హిందూ భారతదేశ రక్తం ఉందా లేదా? హిందూ రక్తం ఉందా లేదా? ప్రతి ఒక్కరికి రక్తం ఉడికింది భారతదేశంలో. ఎప్పుడప్పుడు వాళ్ళని పోయి వేస్తారు అనేటటువంటి విధంగా ఎదురు చూసిండ్రు. ఎప్పుడప్పుడు వాళ్ళ మీద బాధించుకుంటామని ఎదురు చూసింది దేశం అంతా, దేశ ప్రజలంతా కూడా. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 త్రివిధ దళాల పెద్దలతో మాట్లాడి ఒక స్ట్రాటజీని తీసుకొని మే 7వ తేదీ నాడు మనకు తెల్లగా దాకా తెలియదు ఏమైందో. ఎప్పటికైనా తెలిసింది ఆ తెల్లగా వరకు. నేను కూడా ఆ రోజు వాస్తవంగా ఆ టైంలో రోడ్డు మీద ఉన్నా. 1:30 గంటకు ఫ్లైట్ దిగి హైదరాబాద్లో ఇంటికి పోతున్నా. కానీ నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి పండుకున్న పొద్దున్నే చూస్తే తెల్లవారుజాము 5 గంటలకు చూస్తే పెద్ద ఎత్తున వార్తలు కనపడతా ఉంది. ఒక్కసారి దేశమంతా ఉలిక్కిపడ్డది, సంతోషపడ్డది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదుల 9 ఉగ్ర స్థావరాల పైన ఒకేసారి దాడి చేసి మన దేశ సైనికులు, దాంట్లో 2 మహిళలు ఉన్నారు, ఓమికా సింగ్, సోఫియా ఖురేషి, దాంట్లో 2 మహిళలు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల శిబిరాల పైన దాడులు చేసి ఆ శిబిరాలను అంతా కూడా కూల్చేసి పాకిస్తాన్ దడదడలాడుకుంటూ మనల్ని భయపెట్టడానికి బాటలు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ధైర్యం ఉండాలి. పిరికి పందలు కాబట్టే ఎలాంటి ఆయుధాలు లేనటువంటి మా సామాన్య ప్రజలు, టూరిస్టులు వాళ్ళ మీద దాడి చేసి చంపినటువంటి పిరికి పందలు, దమ్ము లేనటువంటి పిరికి పందలు మళ్ళీ బార్డర్లలో అమాయకులైనటువంటి ఇళ్ల మీద దాడులు చేసిండ్రు. డ్రోన్లతో దాడులు చేసి భయపడించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకు నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళైతే మన సైనికులను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం పాకిస్తాన్ కి లేదని చెప్పి సందర్భంగా మొన్న జరిగినటువంటి దాడిలోనే తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అన్నిట్లో అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మన దేశంలోనే పెద్ద ఎత్తున ఈరోజు మన పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అనేక అస్త్రాలు మన దేశంలో తయారైనటువంటి అస్త్రాలే. పక్క దేశాలన్నీ ఆశ్చర్యపోయినాయి. వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇట్లాంటి డ్రోన్ల ద్వారానే దాడులు చేసిండ్రు. ఇదేమో కెమెరా ఫోటోలు తీస్తుంది ఇక్కడ.
రేపు నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ తిరంగ ర్యాలీ ఉంటుంది. రేపు సాయంత్రం ఇక్కడ మహబూబ్ నగర్లో సింధూర్ ర్యాలీ ఉంటుంది. సింధూర్ ర్యాలీ మహిళలతో యొక్క సింధూర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సైనికులకు మరి దేశాన్ని కాపాడుతూ మన జరిగినటువంటి మే 7 ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాల పైన జరిగినటువంటి దాడిలో వాళ్ళు చూపించినటువంటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ సత్తాని ఏదైతే సైనికులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆత్మవిశ్వాసంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపి వివిధ దళాల అధిపతులతో ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని నశింపజేయాలని వాళ్ళలాగా అమాయకుల పైన దాడి చేసినటువంటి పిరికిబంద చర్య భారత్ చేపట్టాలి. ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశం పైన ఇవాళ దాడి చేయాలని భారతదేశాన్ని నష్టపరచాలని దుర్మతితో ఉన్నారో వారికి పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు ఉగ్రవాదుల స్థానాలపై దాడి చేసి పాకిస్తాన్కి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దాడి ద్వారా. ఈరోజు మన దేశానికి మద్దతునిస్తూ మన దేశాన్ని నలుమూలల నుంచి కాపాడుతున్నటువంటి సైనికులకు వందనాలు తెలపడానికి తిరంగ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మన దేశం యొక్క దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.